విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మానవ సేవే మాధవ సేవ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదం ఈరోజు వేదిక మీద ఉన్న సభా అధ్యక్షులు జయవర్ధన్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందు ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్కు అన్ని విధాలుగా ప్రజలకి మేలు చేసే విధంగా ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి నేను ఒక చైర్మన్గా ఉండడం, నాతో పాటు డాక్టర్లు, అదేవిధంగా సభ్యులు అందరూ కూడా అభివృద్ధి చేసే కమిటీలో నియమించడం జరిగింది. కాబట్టి మా వంతున ఈ ప్రభుత్వ హాస్పిటల్ని దిగ్విజయంగా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విద్యకు వైద్యకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎంతోమంది అట్టడుగు వర్గానికి చెందిన ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ జీవనాల కోసం, వాళ్ళ కష్టాన్ని నా కష్టమని తెలుసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడైనా కానీ ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడపాలని ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, 5 కోట్ల ప్రజలకి మేలు చేసే కార్యక్రమం, దాంట్లో ఒక భాగంగా వైద్యం గురించి మన గుంటకల్ హాస్పిటల్లో కూడా రోజు 700 నుంచి 800 వరకు కూడా ఓపీ జరగడం, చుట్టుముట్ట గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం ఈ గుంటకల్ అనేది ఒక ప్రత్యేకంగా హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఇప్పుడే జయవర్ధన్ గారు అడగడం, నేను అంటున్నా ఖచ్చితంగా జిల్లా హాస్పిటల్ చేసేదానికి కూడా నా వంతు ఖచ్చితంగా కృషి చేసి చేపిస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. ఈ 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ డాక్టర్లు కూడా దాదాపుగా పూర్తిగా ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ కూడా కొంతవరకు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏ విషయం వచ్చినా కూడా మనం చర్చించుకుందాం. 3 నెలలకు ఒకసారి మనం కమిటీ పెట్టుకొని, అంటే ప్రతి నెల 2వ వారం, అంటే నేను ఎప్పుడైనా మీరు పెట్టేసుకోండి కమిటీ మెంబర్స్తో పాటు. మీరు అందరూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు చైర్మన్గా రావాలా, వస్తే ఈ అభివృద్ధి చేసేదానికి ఉంటుందంటే ఖచ్చితంగా ఆ రోజు నేను కూడా అటెండ్ అయ్యి ప్రజలు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం అనే దానికి కూడా ఈరోజు చర్చించిన అంశాలు దాదాపుగా 19 ఉన్నాయి. దీంట్లో అన్ని రకాలుగా
అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత సభకు వచ్చిన తర్వాత 10-15 నిమిషాల అంతరాయం జరిగింది. ఒక హాస్పిటల్లో జనరేటరీ ఉండాలా, ఉంది. అది ఎందుకు మనం వినియోగంలోకి రాలేదు? ఇక్కడికి లేదన్న. మనకి ఏమైందంటే ఈ జనరేటర్ 250 kV పెద్ద జనరేటర్ మనకి శాంక్షన్ అయిందన్న, ఆల్రెడీ వచ్చిందనమాట. వైరింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల మనము దాన్ని రన్ చేయలేకపోతున్నాం అన్నమాట. లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే ఆక్సిజన్ మనము పెట్టే టైంలో కరెంటు పోతే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది.